హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్కు జకర్యా గ్రంథము 7వ అధ్యాయము 9-10 వాక్యాలు చదువుకుందాము. సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి, ఒకరి యందొకరు కరుణావాత్సల్యములు కనపరుచుకొనుడి, విధవరాండ్రను, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధ పెట్టకుడి, మీ హృదయమందు సహోదరులలో ఎవరికిని కీడు చేయ తలంచకుడి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవాది దేవుడు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడంట. అసలు దేవుడు ఎంత మంచి యేసయ్య, ఎంత మంచి దేవుడు. ఎన్నిసార్లు యేసయ్య నామం పలికినా ఆయన మనస్సు, ఆయన మంచితనాన్ని నువ్వు నెమరేసినట్టే ఆయన శక్తిని, బలాన్ని పొందుకుంటావు. ఎంత మంచి మనసు కలిగిన దేవుడు. ఆయన ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఆయన ఆల్రెడీ చెప్పి ఉన్నాడు ఈ మాటలన్నీ కూడా. నువ్వు ఈ విధంగా నడుచు. క్రీస్తును నమ్మిన ప్రతి బిడ్డ, విశ్వాసి అయిన ప్రతి బిడ్డ ఆయన మాట, ఆయన ఆజ్ఞ ఏదైతే ఉందో ఆ ఆజ్ఞను నువ్వు గైకొనాలి. ఆయన ఆజ్ఞను అనుసరించాలి. ఆయన ఆజ్ఞ ప్రకారం నువ్వు బ్రతకాలి. అలా బ్రతుకుతూ దేవుని సంతోషపరచాలి. ఆయన చెప్పిన మాటను వినకుండా నువ్వు ఏం చేసినా ఆయన సంతోషపడడు. ఆయన మాటను నెరవేర్చే పిల్లలంటే దేవునికి ఇష్టం. సౌలు విషయంలో అదే అంటారు కదా, ఆ బలులు అర్పించుట కంటే ఆయన మాట వినుట శ్రేష్టము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుడు చెప్తున్న మాటలు, సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి. తీర్పు తీర్చే పరిస్థితి వచ్చిందా? తీర్పు తీర్చే పరిస్థితి వచ్చిందా? మంచి చెడు విషయంలో, మనుషుల విషయంలో, ఇంకా అనేక పరిస్థితుల విషయంలో తీర్పు తీర్చాల్సి వచ్చిందా? అప్పుడు నువ్వు సత్యమును బట్టే తీర్పు తీర్చు. అసత్యంగా ఉండొద్దు. తర్వాత యథార్థతను విడిచిపెట్టొద్దు. ఇంకా ఒకటి పార్షాలిటీ చూపించొద్దు. తీర్పు తీర్చేటప్పుడు పక్షపాత ధోరణి ఉండకూడదు. కులాలు, మతాలనే భేదం ఉండొద్దు. ప్రాంతీయ భేదాలు ఉండొద్దు. సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి. అది ఏ విషయంలోనైనా సత్యం పక్షంలో నిలబడాలని దేవుని యొక్క మాట సెలవిస్తున్నాడు. తీర్పు తీర్చే విషయంలో, తప్పుపట్టే విషయంలో వేచించుకొని సత్యమును అనుసరించే తీర్పు తీర్చండి. చూడండి, సొంత వాళ్ళు తప్పు చేస్తే ఏం కాదనుకుంటారు. అదే పరాయిళ్ళు పక్కన వాళ్ళు చేస్తే తప్పు అంటారు. ఇళ్ళల్లో కూడా అంతే. బిడ్డ చేస్తే తప్పు ఏం లేదంటారు, కోడలు చేస్తే తప్పు అంటారు, కొడుకు చేస్తే తప్పు లేదంటారు, అల్లుడు చేస్తే తప్పు అంటారు. ఇలాగా అంటే తేడాలన్నమాట. ఒకదాన్ని తీర్పు తీర్చేటప్పుడు అక్కడ ఏ పక్షపాత ధోరణి కూడా ఉండకూడదు. సత్యం వైపే నిలబడి, అది ఎవరైనా తప్పు చేసినప్పుడు అది తప్పు అని తీర్పు తీర్చేటువంటి ఆ విధంగా నువ్వు దేవుని మాట ప్రకారంగా నిలబడాలని దేవుడు ఆజ్ఞయిస్తున్నాడు. తర్వాత కరుణావాత్సల్యములను కనపరుచుకోండి. కరుణావాత్సల్యం అంటే ఇతరుల పట్ల, సహోదరుల పట్ల కరుణావాత్సల్యం కలిగినటువంటి బిడ్డలుగా మీరు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కొంతమందికి కనికరము, వాత్సల్యం అనేది ఉండదు. కనికరించరు. దీనస్థితిలో ఉన్న వాళ్ళని కనికరించరు. అనారోగ్య పరిస్థితిలో ఉన్న వారిని కనికరించరు. గర్భిణీ స్త్రీలను కనికరించరు. పైగా అట్లా గర్భంతో 9 మాసాలతో ఉన్న ఆడబిడ్డలను కూడా అనేక రకాలుగా హింసిస్తూ, కొడుతూ, బాధిస్తూ ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. కనికరం చూపడం లేదు. కనికర వాత్సల్యములు, కరుణావాత్సల్యములు చూపేటువంటి బిడ్డగా, విశ్వాసిగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎవరి పట్లైనా వారి పరిస్థితిని బట్టించి వారిపైన కనికరమును, వాత్సల్యమును చూపించాలి. తర్వాత విధవరాండ్రను, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధ పెట్టకుడి. 4 రకాలైన వ్యక్తుల విషయంలో దేవుడు చెప్తున్నాడు, బాధ పెట్టొద్దు వాళ్ళని. విధవరాండ్లు చూడండి, విధవరాండ్రు అంటే భర్తను కోల్పోయి ఆధారం లేని బ్రతుకులో ఉన్న వాళ్ళని బాధ పెట్టొద్దు, వారిని ఇబ్బంది పెట్టొద్దు, వారిని కృంగదీయొద్దు. చాలామంది భర్త చనిపోతేనే భార్యను అసలు బయటికి రానివ్వరు.
ఆ తర్వాత ఆ ముఖము చూస్తే ఆ యొక్క విధవరాండ్ర ముఖం చూస్తే మంచిది కాదని ముఖం మీద అంటారు. ఇలాగ రకరకాలుగా బాధ పెడతా ఉంటారనమాట. బాధ పెట్టొద్దని దేవుడు సెలవిస్తున్నాడు. తర్వాత తండ్రి లేని వారిని, తండ్రి ఒక ఆధారం కుటుంబానికి, తండ్రి ఒక ధైర్యం, తండ్రి ఉంటే బాధ్యత అంతా నెరవేరుస్తాడు తండ్రి. పిల్లల మోస్తాడు తండ్రి, పిల్లలకు గైడెన్స్ ఇస్తాడు తండ్రి, పిల్లలకు శ్రేష్టమైన వాటిని కష్టపడి తెస్తాడు. ఇలా తండ్రిని కోల్పోయినటువంటి ఆ పిల్లలను తండ్రి లేడు అని చులకన చూడొద్దు, తండ్రి లేని వాళ్ళను కూడా బాధ పెట్టొద్దు అని దేవుడు సెలవిస్తున్నాడు. దరిద్రులను పరదేశులను కూడా బాధ పెట్టొద్దు. పరదేశులు అంటే వారు వేరే దేశంలో వాళ్ళ నివాస స్థలాన్ని వదిలి నీ ఊరికి వచ్చినప్పుడు వారిని నువ్వు బాధ పెట్టొద్దు. తర్వాత దరిద్రులను బాధ పెట్టొద్దు. దరిద్రతలో ఉన్నారేమో, డబ్బు లేదేమో, బీద స్థితిలో ఉన్నారేమో, వారిని బాధ పెట్టొద్దు, వారిని హేళన చేయొద్దు, వారిని కృంగదీయొద్దు, వారిని తక్కువ చేసి చూడొద్దు అని దేవుని యొక్క ఆజ్ఞగా మనతో వాక్యం మాట్లాడుతూ ఉంది. ఇక దేవుని బిడ్డలారా, మీ హృదయం నందు సహోదరులు ఎవ్వరికి కీడు చేతలంచకుడి. కీడు అనేది సహోదరులలోనే కాదు, ఎక్కడ కూడా కీడు చేయాలని తలంచొద్దు. ఆ కీడు అనే మాటనే చేయకూడదు, కీడు అనే ప్రవర్తనే విశ్వాసికి ఉండకూడదు. ఎందుకంటే యోహాను పత్రికలో దేవుడు యోహాను ద్వారా చెప్తూ ఉన్నారు మనకి ఏంటంటే, మంచి చేయువాడు దేవుని సంబంధి, మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని ఎరగని వాళ్ళు కీడు చేస్తారు. కానీ నువ్వు యేసయ్యని ఎరిగి వాక్యం తెలిసి ప్రార్థనకి వెళ్తూ సహవాసంలో ఉంటూ రొట్టె విరుస్తూ అన్ని ఆత్మ సంబంధమైన వాటిలో ఉంటూ కూడా ఇతరులకు కీడు చేసే మనసు నీకు ఉంది అంటే ఇవన్నీ పై భక్తి కానీ నీకు నిజంగా దేవుణ్ణి ఎరిగిన బిడ్డవైతే నువ్వు కాదు అని తెలియజేయబడుతుంది. నువ్వు కీడు చేయకుండా మేలు చేస్తున్నావు అంటే నువ్వు దేవుణ్ణి ఎరిగే బిడ్డగా నువ్వు ఉన్నావని నీ ప్రవర్తన ద్వారా తెలుస్తుంది. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవుడు ఏదైతే చెప్తున్నాడో ఆ మాటలు విని ఆ మాట ప్రకారం బ్రతుకుతూ ఆ మాటలను నెరవేర్చినప్పుడు దేవుడు సంతోషిస్తున్నాడు అనే ఆనందముతో ఆత్మలో అంచెలంచెలుగా అభివృద్ధి పొందుతూ రాకడకై సిద్ధపడుదురుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకునే నీకు వందనాలు. విన్నవారిని దీవించండి, ఆశించండి, ఆరోగ్యాలు దయచండి. నిజంగా నా ప్రభువా, నువ్వు ఎంత మంచి దేవుడు, ఎంతగా నువ్వు ఆలోచిస్తున్నావు. విధవరాండ్ల విషయం ఆలోచిస్తున్నావు, పరదేశుల విషయం, బీదల విషయం, దరిద్రుల విషయం, అయా అందరి విషయాలు ఆలోచిస్తున్నావు. సత్యమును కోరుకునే దేవుడవు, మేలు కోరుకునే దేవుడవు, ఎంత మంచి దేవుడవు యేసయ్య. నువ్వే గొప్ప దేవుడవు నాయన. నువ్వు లేకపోతే ఎవ్వరు కూడా నాయన, నా తండ్రి, ఎవ్వరు కూడా బాగుపడరయ్యా. నీ ద్వారానే ప్రతి బిడ్డ రక్షణ పొందుకోవాలి, నీ ద్వారానే పరలోక రాజ్యం చేరాలి. ఎంత మంచిగా నాయన మా కోసం దిగి వచ్చి మార్గమును సరళం చేసావయ్యా, నీకు వందన. విన్నవారికి అందరికీ మేలు దయచేయమని, తోడుని బలపరచమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రవేశనామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించి ఆశించునుగాక. ఆమెన్.